హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి. మీకు ఇప్పటి నుంచి కాలేజ్ చేరే టైంకి 2 to 3 months అయితే గ్యాప్ ఉంది. సో మీరు ఈ టైంని ఎట్టి పరిస్థితుల్లోనూ వేస్ట్ చేసుకోకూడదు. మీరు ఈ టైంలోనే మీరు ఇంజనీరింగ్కి కావాల్సిన స్కిల్స్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఈ టైంని మీరు ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఏంటి బ్రో, మొన్నే కదా ఎగ్జామ్స్ అయిపోయాయి, అప్పుడే అవి నేర్చుకో ఇవి నేర్చుకో అంటున్నావు అని కొంతమంది అంటారు. ఎస్, నేను ఒప్పుకుంటా. మీరు కష్టపడి ఎగ్జామ్స్ రాశారు, మీకు రెస్ట్ కావాలి. బట్ మీరు రెస్ట్ తీసుకుంటూనే ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకోవాలి, ఏం స్కిల్స్ నేర్చుకోవాలి, అప్పుడు ఏమన్నా కోడింగ్ స్టార్ట్ చేయాలా, ఏంది కథ, ఈ వీడియోలో మొత్తం మాట్లాడతాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో ఎండ్ వరకు చూసి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడున్న 2 to 3 months గ్యాప్లో మీరు ఖచ్చితంగా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే మనకు C++, జావా, పైథాన్ ఇంకా చాలా ఉన్నాయి. మీరు ఫ్రెషర్ కాబట్టి ఫస్ట్ Cతో స్టార్ట్ చేయండి. ఇప్పుడు మనకు పైథాన్ అండ్ జావా ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి. బట్ Cతో ఎందుకు స్టార్ట్ చేయమంటున్నా అంటే C ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దీన్ని బేస్ చేసుకొని మనకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వచ్చాయి. సో ఫస్ట్ మీరు C నేర్చుకుంటే తర్వాత మిగతా లాంగ్వేజ్ నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. మనకు Cలో సింటాక్సెస్ అనేది కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ పైథాన్లో వచ్చేసి మనకు చాలా చిన్నగా ఉంటాయి అండ్ జావాలో వచ్చేసి చాలా పెద్దగా ఉంటాయి సింటాక్సెస్ అనేవి. సో ఫస్ట్ మీరు C నేర్చుకుంటే తర్వాత పైథాన్, జావా ఇంకా వేరేవి నేర్చుకోవడం కూడా ఈజీ అవుతుంది. కొన్ని బీటెక్ కాలేజెస్లో ఫస్ట్ Cతో స్టార్ట్ చేస్తారు అండ్ కొన్ని కాలేజెస్లో అయితే పైథాన్తో స్టార్ట్ చేస్తారు. మన VITPలో అయితే మాకు ఫస్ట్ సెమ్లో పైథాన్ చెప్పారు అండ్ ఇప్పుడు సెకండ్ సెమ్లో జావా చెప్తున్నారు. అండ్ నేను ఫస్ట్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కొంతమంది ఆల్రెడీ 1 లాంగ్వేజ్ అనేది నేర్చుకొని వచ్చారు అండ్ కొంతమంది వచ్చేసి 2 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకొని వచ్చారు. నేను అప్పటికి 70% C లాంగ్వేజ్ నేర్చుకున్నా కాబట్టి నేను వాళ్ళతో పాటు సర్వైవ్ అవ్వగలిగాను. సో మనకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీరు అట్లీస్ట్ 1 ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా నేర్చుకొని వెళ్ళాలి. సో ఫస్ట్ మీరైతే ఇప్పుడు C నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. అండ్ మీరు నేర్చుకునేటప్పుడు కూడా కోర్స్ని బట్టి మాత్రం పట్టద్దండి, అర్థం చేసుకుంటూ నేర్చుకోండి. అండ్ మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది లూప్స్ మీద మీరు మెయిన్గా ఫోకస్ చేయాలి. మనకు లూప్స్ అంటే వైల్ లూప్, ఫర్ లూప్ అండ్ డూ వైల్ కూడా ఉంది. ఇది ఎక్కువ యూస్ చేయము. వీటి మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలి. వీటి మీద మీరు ఫోకస్ చేస్తే, వీటి మీద మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీకు లాజికల్ థింకింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఏంటి బ్రో ఈ లూప్స్ అంటే మీరు నేర్చుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పాలంటే ఈ వీడియో మరీ లెంత్ అయిపోతుంది. సరే బ్రో, C నేర్చుకోమన్నావు, మాకు ఏదైనా ఛానల్ సజెస్ట్ చేయొచ్చుగా అంటే నేను జెన్నీస్ లెక్చర్స్ ఛానల్ అయితే సజెస్ట్ చేస్తాను. ఆ ఛానల్లో Cకి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అయితే ఉంది. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చెక్ చేయండి. అండ్ మీరు నేర్చుకునేటప్పుడు జస్ట్ వీడియోస్ చూసుకుంటూ వెళ్తే సరిపోదు. మీరు ప్రతి వీడియో తర్వాత ఆ వీడియోలో చెప్పిన టాపిక్స్ మీద ఖచ్చితంగా ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయాలి. నేను జస్ట్ వీడియోస్ చూసుకుంటూ పోతా అంటే పని కాదు. మీరు వీడియో చూసేటప్పుడు నాకు వచ్చేసిందిలే అని అనిపిస్తుంది, బట్ తర్వాత కోడ్ రాసేటప్పుడు మీకు ఏం రాదు. సో ఇలా కాకుండా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే ప్రతి టాపిక్ తర్వాత దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇలా మీరు C అయితే నేర్చుకోండి. అండ్ కోడ్ రన్ చేయడానికి మనకు VS కోడ్ అండ్ ఆన్లైన్ కంపైలర్స్ అండ్ ఇంకా వేరే సాఫ్ట్వేర్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికి మీరు ఆన్లైన్ కంపైలర్స్ అయితే యూస్ చేయండి. అంటే మనము క్రోమ్లో సెర్చ్ చేస్తే C కంపైలర్ అని మనకు కొన్ని వెబ్సైట్స్ అయితే వస్తాయి. అందులో ఏదో ఒక వెబ్సైట్లో మీరు ప్రస్తుతానికి ప్రాక్టీస్ అయితే చేయండి. నేను తర్వాత వీడియోస్లో VS కోడ్లో ఎలా సెటప్ చేసుకోవాలో ఒక వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టైపింగ్. మీరు టైపింగ్ నేర్చుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది. మీరు కోడ్ అనేది ఫాస్ట్గా కొట్టచ్చు. సో దీనివల్ల మీ అక్యురసీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీరు టైపింగ్ నేర్చుకోవడం కూడా టైప్ రైటర్ మిషన్ మీద నేర్చుకోండి. ఈ ల్యాప్టాప్స్ అండ్ కీబోర్డ్స్ మీద కాకుండా టైప్ రైటర్ మిషన్ మీద నేర్చుకోండి. మీరు ఈ 2 to 3 monthsలో టైపింగ్ అయితే నేర్చుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఫ్రీలాన్స్ స్కిల్స్ నేర్చుకోవడం. ఫ్రీలాన్సింగ్ స్కిల్స్తో మీరు బీటెక్లోనే మనీ ఎర్న్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ అంటే వీడియో ఎడిటింగ్, ఫోటో ఎడిటింగ్, థంబ్నైల్ డిజైనింగ్, వెబ్ డిజైనింగ్, తర్వాత డిజిటల్ మార్కెటింగ్, తర్వాత వచ్చేసి బ్లాగింగ్, కాపీ రైటింగ్, ఇలా మనకు చాలా ఉన్నాయి. మీరు వీటిలో ఫస్ట్ అన్ని ట్రై చేయండి. తర్వాత మీరు ఏది బాగా చేయగలరో దాంట్లో కంటిన్యూ అవ్వండి. అండ్ మీరు ఒకే స్కిల్ అని కాకుండా మల్టిపుల్ స్కిల్స్ నేర్చుకుంటే మీకే బెనిఫిట్. మోర్ స్కిల్స్ మేక్స్ మోర్ మనీ. మీరు ఎన్ని స్కిల్స్ నేర్చుకుంటే అంత బాగా మీరు ఎర్న్ చేయొచ్చు. వీటి గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ట్యూటోరియల్స్ వస్తాయి. ఆ ట్యూటోరియల్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. అండ్ మీరు నేర్చుకున్న తర్వాత మీరు వర్క్ చేయడానికి క్లయింట్స్ని వెతకాలి. మీరు ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ స్కిల్స్ అనేది నేర్చుకోండి. మీకు ఏది ఇంట్రెస్టో అండ్ మీరు ఏది బాగా చేయగలరో అట్లీస్ట్ ఒక స్కిల్ అయినా నేర్చుకోండి. అండ్ ఈ క్లయింట్స్ని ఎలా వెతకాలని మీ కాలేజ్ టైం కల్లా నేను ఒక వీడియో అయితే చేస్తాను, డోంట్ వరీ. సో ఇది కంప్లీట్ గైడెన్స్ మీకు ఈ హాలిడేస్లో ఏం చేయాలని. అండ్ ఇంకోటి వచ్చేసి కాంటెంట్ క్రియేషన్.
కాంటెంట్ క్రియేషన్ అంటే యూట్యూబ్లో వీడియోస్ చేయడం అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం, దీన్నే కాంటెంట్ క్రియేషన్ అంటారు. ఇప్పుడు నేను ఇలా వీడియోస్ చేస్తున్నా కదా యూట్యూబ్లో, దీన్నే కాంటెంట్ క్రియేషన్ అంటారు. అండ్ మీరు ఫ్రీలాన్సింగ్ స్కిల్స్ నేర్చుకుంటే ఆ స్కిల్స్ చూపిస్తూ కూడా కాంటెంట్ క్రియేషన్ చేయొచ్చు. మీరు ఎవరైనా కాంటెంట్ క్రియేషన్ చేయాలనుకుంటూ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఆల్రెడీ కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళైనా కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను కాంటెంట్ క్రియేషన్ మీద ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారో. అండ్ మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నారంటే మీరు ఏదో ఒకటి నేర్చుకోవాలని పట్టుదలతో ఉన్నారని. సో కామెంట్ సెక్షన్లో వీ విల్ లెర్న్ అని కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తారో. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో వీడియో ఇంత గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.